ఇంట్లో యజమాని లేనప్పుడు ఈ పని మనిషి పిల్లలకి ఎలాంటి నరకం చూపించిందో చూస్తే మీ హృదయం కరిగిపోతుంది. చూసే ముందు లైక్ కొట్టండి. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం ఎంతో కామెంట్ చేయండి. పాపం ఇంకా తెలివిరాని ఈ రాయ అనే చిన్నారికి ఖరాబైన పెరుగు తినిపించి మొత్తం బాక్స్ పూర్తి చేసేదాకా బయటికి వెళ్ళనిచ్చేది కాదు. అసలు రహస్యం ఏంటంటే ఇంటి యజమాని లేనప్పుడు ఒక రాక్షసిలా మారి పిల్లాడిని భయపెట్టించేది. అది చూసి రాయ కూడా చాలా భయపడేది. వాళ్ళతో ఒక దాగుడు మూతల ఆట ఆడేది. ఎలా ఆడిందో చూస్తే చాలా ఎమోషనల్ అవుతారు. రాయ ఎంత వెతికినా పని మనిషి అస్సలు దొరికేది కాదు. అలాగే చిన్నపిల్లాడు ఎంత ఏడ్చినా ఆ రాక్షసి అలానే వదిలేసేది. ఆ పని మనిషి యజమాని లేకపోతే పిల్లలకి నరకం చూపించింది కదా, అదే యజమాని ఉంటే సీన్ అంతా రివర్స్. ఎలా అంటే పొద్దున 6 గంటలకే పనికి వచ్చేది. రాయాకి జుట్టు వేసి స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చి పిల్లాడికి కథలు చెప్పేది. సాయంత్రం యజమాని ఇంటికి వచ్చి చూసేసరికి ఇల్లంతా క్లీన్ గా ఉండేది. అలాగే పని మనిషి చిన్నోడిని ఆడిస్తుంది. దాన్ని చూసిన యజమాని చాలా ఆనందపడుతుంది. కానీ ఇప్పుడు పని మనిషి ఏదైతే చేస్తుందో అది మిమ్మల్ని ప్రేమలో పడేస్తుంది. ఒక రోజు చిన్నోడు జేసీబీ బొమ్మతో ఆడుకుంటుంటే ఆ బొమ్మని వేరే పిల్లాడు తీసుకున్నాడని ఏడుస్తాడు. ఆ బొమ్మ కోసం పని మనిషి బొమ్మని తీసుకున్న ఆ పిల్లాడి అమ్మతో గొడవ పెట్టుకుని దాన్ని తీసుకొచ్చి పిల్లాడికి ఇస్తుంది. కానీ యజమానికి ఒకవేళ ఆ నిజం తెలిస్తే ఏం జరుగుతుంది? తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి.